నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం వద్ద శుక్రవారం ప్రకాశం పంతులు జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారని ప్రకాశం మిత్ర మండలి సభ్యులు దివాకర్ దత్తు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దంకి పట్టణంలో టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ప్రకాశం మిత్ర మండలి ఆధ్వర్యంలో జయంతి వర్ధంతి వేడుకలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా శుక్రవారం ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఉదయం 9 గంటలకు ఆయన విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించే కార్యక్రమం ఏర్పాటు చేశారని దత్తు చెప్పారు. ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకొని అద్దంకిలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేయగా అందులో గెలుపొందిన విద్యార్థులకు శుక్రవారం జరిగే కార్యక్రమంలో బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. కావున ప్రకాశం పంతులు జయంతి వేడుకల్లో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు దలుచుకుంటే ఆంధ్రుడికి హృదయం పొంగుతుంది. ప్రకాశం జిల్లా వాడికి మరింత ఎక్కువగా హృదయం పొంగుతుంది. అద్దంకి, ఒంగోలు, వినోద రాయనుపాలెం మొదలైన ప్రాంతాలతో ప్రకాశం పంతులు గారికి అవినాభావ సంబంధం ఉంది. అద్దంకిలో 2-3 తరగతులు ప్రకాశం పంతులు గారు చదువుకున్నారు. గుంట ఓనమాలు దిద్దుకున్నారు. ఇక్కడే ఆయన వివాహం చేసుకున్నారు వాళ్ళ అక్కయ్య కూతురు హనుమాయమ్మ గారిని. ప్రకాశం పంతులు గారు మద్రాసులో ప్రధాని అయిన తర్వాత 1946లో అద్దంకికి వచ్చినప్పుడు అద్దంకిలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఖాళీ స్థలంలో ఒక సభలో పాల్గొన్నారు. ఏనుగుల బావిలో ఈత కొట్టిన విషయాలు అవన్నీ కూడా నెమరు వేసుకున్నారు. ఆ రోజు వారు బంగ్లాలో ఉన్నారు. ట్రావెలర్స్ బంగ్లా అంటారు. మన బంగ్లా రోడ్లో ఉన్న బంగ్లాలో ఆయన బస చేశారు. ప్రకాశం పంతులు గారు చిన్నప్పుడు 3వ ఫారంలో ఉన్నప్పుడు చదువు కంటిన్యూ చేయడానికి 3 రూపాయలు అవసరమైంది, ఫీజు అన్నమాట. అప్పుడు ఒంగోలు నుంచి నడిచి అద్దంకికి వచ్చి వాళ్ళ అక్కయ్య బావగారిని అడిగి ఆ 3 రూపాయల కోసం కష్టపడితే వాళ్ళ ఇంట్లో 1 రూపాయి కాదు కదా, 1 కానీ లేదు. అప్పుడు మళ్ళీ నడుచుకుంటూ ఆ పిల్లాడు అద్దంకి నుంచి ఒంగోలుకు వెళ్ళాడు. అంటే చదువుకునే విషయంలో ఎంత స్ఫూర్తి ఆయనకుందో మనకు తెలుస్తుంది. కష్టపడి బారిస్టర్ పట్టాని సాధించిన మహామేధావి ప్రకాశం పంతులు గారు. తన జీవిత సర్వస్వాన్ని త్యాగం చేసిన పుణ్యధనుడు ప్రకాశం పంతులు గారు. ప్రకాశం పంతులు గారు ఆ విధంగా మనందరికీ చిరస్మరణీయుడు. 2011వ సంవత్సరంలో ప్రకాశం పంతులు గారి విగ్రహాన్ని అద్దంకి నడిపొడ్డున ప్రకాశం బాలుర ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలల దగ్గరగా, ప్రకాశం పాలిటెక్నిక్ కళాశాల దగ్గరగా, ప్రకాశం జూనియర్ కళాశాల దగ్గరగా మనం ఏర్పాటు చేసుకున్నాం. అప్పటి నుంచి పిల్లల కోసం, పిల్లల స్ఫూర్తి అందించడం కోసం, విద్యార్థులు వాళ్ళ విద్యాభ్యాసంలో స్ఫూర్తిని అందిపుచ్చుకోవడం కోసం ప్రకాశం పంతులు గారి జయంతిని, వర్ధంతిని సందర్భంగా చేసుకుని ప్రకాశం మిత్ర మండలి అనేక కార్యక్రమాల్ని నిర్వహిస్తూనే ఉంది. అలాగే ఈసారి ఎల్లుండి ఆగస్టు 23న ప్రకాశం జయంతిని ప్రకాశం మిత్ర మండలి ఘనంగా నిర్వహించుకుంటుంది. ఈ సందర్భంగా అద్దంకిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకి మనం పోటీలను నిన్న ఏర్పాటు చేయడం జరిగింది. 2 ద్విచక్ర వాహనాలు ఢీకొని 2 గాయాలైన సంఘటన గురువారం చోటు చేసుకుంది. అద్దంకి పట్టణంలోని రామ్నగర్ లో ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో స్కూటీపై మహిళ రోడ్డు క్రాస్ చేస్తుండగా అద్దంకి నుంచి ఒంగోలు వెళ్తున్న మరో ద్విచక్ర వాహనదారుడు ఢీకొనటంతో 2కి గాయాలైనవి. ఈ క్రమంలో వెనక నుంచి వస్తున్న లారీ ద్విచక్ర వాహనాలను గుద్దుకుంటూ పోవటంతో పాక్షికంగా దెబ్బతిన్నాయి. సంఘటన గమనించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి క్షతగాతులను 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్ కి చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. చూసుకోలేదన్నా
చచ్చిపోయేదా మెగాస్టార్ చిరంజీవి వారి కుటుంబ సభ్యులతో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని చిరంజీవి వీరాభిమాని గుంజి ఆంజనేయులు అన్నారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా అద్దెంకి పట్టణంలోని సింగరకొండ రోడ్లో ఉన్న చైతన్య బద్రీల పాఠశాలలో వేడుకలు నిర్వహించారు. ముందుగా విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి చిరంజీవి జన్మదినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. అనంతరము అన్నదానం చేశారు. చిరంజీవి 69వ సంవత్సరంలోకి అడుగు పెట్టారని, చిరంజీవి ఆరోగ్యంగా ఉండి ఇలాంటి జన్మదినోత్సవ వేడుకలు మరెన్నో జరుపుకోవాలని గుంజి ఆంజనేయులు తెలియజేశారు. Right. సాహితీ మిత్ర మండలి పుట్టంరాజ్ బుల్లయ్య రామలక్ష్మణుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నారాయణం బాలసుబ్రహ్మణ్యం 4వ శతావధానం అద్దెంకిలో ఈ నెల 24, 25, 26వ తేదీలలో చిన్ని శాంతయ్య భవనంలో జరుగుతుందని సాహితీ మిత్ర మండలి గౌరవాధ్యక్షులు పుట్టంరాజ్ శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. అద్దెంకి రోటరీ కార్యాలయంలో గురువారం శతావధాన కార్యక్రమాన్ని సంబంధించి ఏఎస్ఎన్తో శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన శతావధానులలో ఒకరైన నారాయణం బాలసుబ్రహ్మణ్యం అద్దెంకి వ్యక్తి కావటం అద్దెంకి లభించిన గౌరవంగా భావిస్తున్నారు. శతావధానం పద్యానికి సంబంధించిన ఒక పద్య క్రీడ అని 350 పైగా అష్టవధానాలు 3 శతావధానాలు చేసిన కవి అద్దెంకిలో చేసే 4వ శతావధానం అద్దెంకి సాహితీ చరిత్రలో ఒక మైలురాయిగా ప్రకాశిస్తుందని, కావున అద్దెంకిలో జరిగే శతావధానం కార్యక్రమానికి సాహితీవేత్తలందరూ హాజరయ్యి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తెలుగు భాష ఉపాధ్యాయుడు, మరి ముఖ్యంగా సృజన అధ్యక్షుడిగా 7 సంవత్సరాల పాటు పనిచేస్తున్న నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారు అద్దెంకి నివాసి. వారు ఇప్పటివరకు 350 పైన అష్టావధానాలు చేశారు. ఒక విముడిత అష్టావధానం చేశారు, 3 శతావధానాలు పూర్తి చేశారు, ఒక దశావధానాన్ని పూర్తి చేశారు. అవధాన ప్రపూర్ణ, అవధాన శారద, అవధాన కంఠీరవ ఇట్లా బిరుదులతో అందరూ కూడా ఆయన సత్కరించారు. అంతకుముందు గండబెండారు ఏర్పాటు చేశారు సాహితీ సంస్థలు. ఈ మధ్య నర్సరాపేట లయన్స్ క్లబ్ వారు
రజిత కిరీటం వారికి ధరింపజేశారు. వారికి అద్దంకిలో 200 అష్టావధానం జరుపుకున్నాం. సురేంద్ర ప్రస్థాన 300 అష్టావధానం జరుపుకున్నాం. తర్వాత 8 మంది అష్టావధానంతో అష్టావధాన కార్యక్రమం కూడా గీతామందిరంలో చక్కగా జరుపుకున్నాం. ఇప్పుడు మనం అద్దంకిలో 4వ శతావధానాన్ని 24, 25, 26 తారీఖుల్లో అద్దంకిలో చిన్ని శాంతయ్య పిచ్చమ్మ సేవా సదనంలో జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం మనం అద్దంకి చెప్పినటువంటి ఒక గొప్ప శతావధానాన్ని మరి మన సమకాలీకులు కూడా మనం గొప్పగా గౌరవంగా కూడా భావిస్తున్నాం. మరి ఈ ప్రాంతంలో పిస్పాటి వారు కానీ, బొప్పరపు కౌరు గారు కానీ, గాడిపల్లి వీరరాఘవ శర్మ గారు కానీ వీళ్ళిద్దరు కూడా ప్రముఖులైనటువంటి ప్రసిద్ధులైనటువంటి అవధానులు. ఆ పౌరులకి మన నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా వచ్చారు. దాదాపుగా సహస్రావధానాలు 7 మీద లెక్కించుంటుంది, కానీ మొదటి 20 మందిలో మన నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారు 2 రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఉంటారని నాకు నమ్మకం. మరి కాబట్టి అట్లాంటి వ్యక్తికి పుట్టరాజు బొల్లయ్య రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ పక్షాన 10,000 రూపాయలు రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని, పట్టుబట్టల్ని, సన్మాన పత్రాన్ని కూడా 26వ తారీఖున అందజేయబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని ఒక పండగలాగా ఏర్పాటు చేసుకున్నాం. అద్దంకి ఇప్పుడు ఒక పెద్ద పట్టణం, చాలా సాహిత్య సంస్థలు, సేవా సంస్థలు అన్నీ కూడా ఉన్నాయి. అందరం కలిసి ఒక పండగలా దీన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని 24, 25, 26 తేదీలో కన్నుల పండుగగా ఒక మైలురాయి, అంటే అద్దంకి సాహిత్య చరిత్రలో ఒక మైలురాయిగా దీన్ని మలుచుకున్నాం. అద్దంకి సాహిత్య చరిత్రలో శతావధానానికి ఒక పేజీని కేటాయించే విధంగా ఈ కార్యక్రమాన్ని మనం చేసుకున్నాము. శ్రావణ శుక్రవారం సందర్భంగా శుక్రవారం సింగరకొండ శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంలో మహిళలకు ప్రీతికరమైన శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతాలు జరుగుతాయని దేవస్థాన ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరలక్ష్మి వ్రతంలో పాల్గొనే మహిళలు శుక్రవారం ఉదయం 9 గంటలలోపు దేవస్థానం నందు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పూజకు అవసరమైన వస్తువులు దేవస్థానం వారు ఉచితంగా అందజేస్తారని అర్చకులు తెలిపారు. శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతంలో పాల్గొని పూజలు చేస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుందన్నారు. కావున లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంలో శుక్రవారం జరిగే సామూహిక వరలక్ష్మి వ్రతం పూజా కార్యక్రమంలో మహిళా భక్తులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. జై శ్రీమన్నారాయణ. ఈ శ్రావణ మాసంలో గత 6-7 సంవత్సరాలుగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాలలో కార్యనిర్వహణాధికారి నిర్వహించి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ వారు పత్రంగా నిర్ణయించి స్వామివారి కైంకర్యాలు, ఉదయం కూడా అభిషేకము, స్వామివారి చిత్రపటానికి వరలక్ష్మి వ్రతాలు, సామూహిక వరలక్ష్మి వ్రతాలు కలశాలు పెట్టి పూజా కార్యక్రమాలు, పటాలు పెట్టి పూజా కార్యక్రమాలు చేసుకొని స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. సంతమాంగులూరు మండలం మక్కెనవారిపాలెంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో అన్నదమ్ములు ఇద్దరు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో అన్నకు తీవ్ర గాయాలు కాగా వెంటనే కుటుంబ సభ్యులు వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు మక్కెనవారిపాలెం గ్రామానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆడు కొట్టింది. హాస్పిటల్కి వెళ్దాంపా. ఏఎస్ఎన్ సమాప్తం. నమస్కారం.